ఈ గొప్ప తుఫాను మీ మీదకు వచ్చి ఉన్నదని నాకు తెలిసి ఉన్నది. నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయమని చెప్పెను. అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నెమ్మళించునని అతడు వారితో చెప్పాను. చాలండి. చదవబడిన వాక్యంలోంచి దేవుడు మనతో మాట్లాడి బలపరచును గాక. ఒకసారి అందరు ఈ మాట నాతో చెప్తారా? నన్ను బట్టియే ఈ తుఫాను మీ మీదకు వచ్చెను. హల్లెలూయా. ఈరోజు మీకు చెప్పాలనుకున్న సందేశం పేరు నన్ను బట్టియే. అనండి, మీ పక్కోళ్ళు కూడా చెప్పండి, షేక్ అండి, చెప్పండి నన్ను బట్టియే. అంతే, ఈ ఒక్క మాట మీకు అర్థమైతే చాలు, ప్రభు బోధిస్తారు. యోనా గ్రంథాన్ని చాలా సందర్భాల్లో మనం చదువుతూ ఉంటాం. సండే స్కూల్ పిల్లలు మంచి మంచి స్టోరీస్ చెప్తూ ఉంటారు. ఈ యోనా గ్రంథాన్ని చిన్నపిల్లలు కూడా అద్భుతంగా స్టోరీ చెప్తూ ఉంటారు, కంఠస్థ వాక్యాలు చెప్తూ ఉంటారు. ఒకసారి ఈ యోనా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నా హృదయాంతరంగంలో ఈ మాట మరలా రిపీట్గా మనసులో కేంద్రీకృతం చేయబడినప్పుడు దాన్ని ఒక సందేశంగా నేను సిద్ధపరచుకుంటూ వచ్చాను. యోనా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఉన్న 4 అధ్యాయాలు కానీ ఇంచుమించు యోనా గ్రంథాన్ని స్టడీ చేస్తూ ఉంటుంటే మనం గతంలో యోధా పత్రిక ఎలా స్టడీ చేసామో యోనా గ్రంథం 4 అధ్యాయాలైనా చాలా సంగతులు దేవుడు నాకు గుర్తు చేస్తూ వచ్చాడు. అందులో ఒక్క సంగతి ఈ రాత్రి మీతో పంచుకుంటా ఉన్నాను. నన్ను బట్టియే అనే ఒక మాట. ప్రియులారా, యోనా గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు యోనాని నినెవే పట్టణానికి వెళ్ళమని, ప్రకటించమని, సువార్త చెప్పమని వాళ్ళ పరిస్థితిని దేవుడు తెలియజేశాడు యోనాకి. అయితే యోనా ఒక ప్రవక్తే. బైబిల్లో చిన్న ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు. చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త యోనా. అయితే ఇతని పేరుకు ఒక మంచి అర్థం వస్తూ ఉంది. యోనా అంటే గువ్వ లేదా పావురం అని అర్థం. కానీ తన జీవితం పావురంలాగా లేదు, తన పరిస్థితి అంత ఆశీర్వాదకరంగా లేదు. నినెవేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళే వాడెక్కుతాడు. వాడెక్కిన తర్వాత వాడలో చాలామంది ప్రజలు ప్రయాణం చేస్తూ ఉన్నారు, చాలా వస్తువులు ఉన్నాయి, చాలా వాల్యుబుల్. అయితే ఈ యొక్క యోనా చేసిన చిన్న మిస్టేక్ని బట్టి ఈ గొప్ప తుఫాను ఏర్పడింది. అందరూ తమ దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అవును కదా, ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడే దేవుడు వాళ్ళకి గుర్తొస్తూ ఉంటాడు. అందరూ తమ దేవుడికి మొరపెట్టుకుంటున్నారు. ఎవరిని బట్టి ఈ తుఫాను వచ్చింది, ఎందుకు ఇలా జరిగిందని అందరూ తమ దేవుళ్ళకి మనవి చేసుకుంటూ ఉంటుంటే యోనా గారు మాత్రం దర్జాగా నిద్రపోతూ ఉన్నాడు. వాడు నడుపుతున్న నావికుడు వచ్చి అంటాడు, ఏ నిద్రపోతులే అని. సో అందరూ చీట్లు వేశారు. అప్పుడు యోనా పేరు వచ్చింది. ఎవరిని బట్టి ఈ తుఫాను వచ్చింది అంటే యోనా. సో ఈ తుఫాను పోవాలంటే విలువైన వస్తువులన్నీ వాడ తేలిక చేయటం కొరకు వాడలో ఉన్న సామాగ్రి అంతా సముద్రంలో పడేస్తున్నారు, కానీ వాడ మాత్రం మునిగిపోతానే ఉంది. చివరికి యోనా అంటాడు, నన్ను తీసుకెళ్ళి ఈ యొక్క సముద్రంలో పడేస్తే తుఫాను ఆగిపోతుంది. నిజంగానే ఆ యోనాను తీసుకెళ్ళి ఆ యొక్క సముద్రంలో పడవేసినప్పుడు తుఫాను ఆగిపోయినట్లు, తిమింగలానికి దేవుడు ఆజ్ఞాపించినట్లు, ఆ తిమింగలం కడుపులో లోపల 3 రోజులు యోనా ఫాస్టింగ్ ప్రే చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి, హుషారుగా చెప్పండి. సో నేను ఈ సంగతి అంతా మీకు ఎందుకు చెప్తానంటే, తుఫాను ఎవరిని బట్టి వచ్చింది చెప్పండి? యోనాను బట్టి. ఆయన ఒప్పుకుంటున్నాడు, కన్ఫర్మ్, ఖచ్చితంగా చెప్తున్నాడు, నన్ను బట్టే అని మాట్లాడుతున్నాడు. చాలా సందర్భాల్లో మన కుటుంబాల్లో మన మీదకి వస్తున్న తుఫాన్ లాంటి శ్రమలు, మన కుటుంబాల్లో తుఫాన్ లాంటి ప్రమాదాలు మన ఇంటి మీదకి వస్తున్నప్పుడు ఈ సమస్య ఎవరిని బట్టి వచ్చింది, ఈ కీడు ఎవరిని బట్టి వచ్చింది, ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు ఎవరిని బట్టి వచ్చినవి, ఈ సమస్య, ఈ శోధన, ఈ కష్టం ఎవరిని బట్టి వచ్చింది, దీనికి గల కారణాలు ఏంటని ఏ రోజైనా మీరు ప్రశ్నించుకున్నారో లేదో తెలియదు, కానీ ఈ రాత్రి మీరు మనసు పెట్టి ఆలోచించండి. మీ ఇంట్లో
అనేకమైన సమస్యలు వలయం మన కుటుంబాల్లో ఎదురవుతూ ఉన్నాయి. దీనికి గల కారణం ఏమిటి అని మీరు మనసు పెడితే ఖచ్చితంగా దానికి కారణం మీకు అర్థమవుతుంది. మీ ఇంట్లో మీ భర్త లోపం కావచ్చు, భార్య లోపం కావచ్చు, పిల్లల లోపం కావచ్చు, లేకపోతే తల్లిదండ్రుల లోపం కావచ్చు, అత్తమ్మ లోపం కావచ్చు, మామయ్య గారి లోపం కావచ్చు, వదినమ్మ, చిన్నక్క, పెద్దనాన్న, మావయ్య, ఇంట్లో ఎవరో ఒకరి లోపం ఉంటుంది. ఆ లోపము కుటుంబం మీద ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. చూడండి, కొన్ని సందర్భాల్లో చెప్తా ఉంటారు, ఇంట్లో ఒకడు ఉంటే చాలు మనశ్శాంతి లేకుండా చేయటానికి. చాలా కుటుంబాలు చెప్తా ఉంటారు, ఏమండి వీడిని బట్టి అస్సలు మనశ్శాంతి ఉండట్లేదండి, నిద్ర ఉండట్లేదండి, రోజు అన్నం తినాలనిపించట్లేదండి అని చాలా సందర్భాల్లో మన ఇంట్లో ఎదురవుతున్న సందర్భాలను బట్టి మనం చెప్తా ఉంటున్న విధానాలు గమనిస్తూ ఉంటాం. ఈ రాత్రి యోనా చెప్తున్నాడు, నన్ను బట్టియే ఈ తుఫాన్ వచ్చిందని తన పరిస్థితిని ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే తన నిజస్థితి ఒప్పుకున్నాడో తిరిగి మరలా దేవుడు అతనికి ఒక అవకాశం ఇచ్చాడు. ఎప్పుడైతే యోనా విధేయత చూపించాడో దేవుడు మరలా వెళ్ళి నినేవేకి వెళ్ళి ప్రకటన చేయడానికి ఒక ఛాన్స్ దేవుడు ఇచ్చాడు. ఈ రాత్రి నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, మన జీవితాల్లో చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న అవిధేయత, అవి చాలా ప్రభావితం చూపుతూ ఉంటాయి. అయితే దాన్ని మనం తెలుసుకుని ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు దేవుడు మరలా ఒక అవకాశం ఇస్తాడు. యేసు నామములో మీ కుటుంబ పరిస్థితులన్నీ అనుకూలంగా దేవుడు మార్చునుగాక. మీ ఇంటి మీదకి వచ్చిన ప్రతి తుఫాన్ అనే ప్రమాదకరమైన పరిస్థితులన్నీ యేసు నామములో దేవుడు కనుమరుగు చేయునుగాక. ఒక హాస్పిటల్లో ఒక తల్లికి డెలివరీ అయింది. చూడటానికి వెళ్ళాం, నేను వెళ్ళాను, అక్క వెళ్ళాం. ఒక 4 years బ్యాక్, 4 సంవత్సరాల క్రితం వెళితే వాళ్ళ హాస్పిటల్లో చాలా డాక్టర్లు భయపెట్టేస్తూ ఉన్నారు. డెలివరీ అయిందని సంతోషంగా ఉన్నారు, అబ్బాయి పుట్టారని సంతోషంగా ఉన్నారే కానీ డాక్టర్ అమ్మ గారు భయపెడతా ఉన్నారు, ఆ స్టాఫ్ అంతా భయపెడతా ఉన్నారు. బాక్స్లో పెట్టాలండి. సో ఆయన్ని బాక్స్లో పెట్టారు. ఆ పిల్లోడిని ఇంచుమించు వారం అయిపోయింది, 2 వారాలు అయిపోయింది. డాక్టర్ అమ్మ గారు ఏం చెప్పట్లేదు, ఆ డాక్టర్ గారు ఏమి చెప్పట్లేదు, రోజు బిల్లేస్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క డెలివరీ అయిన వాళ్ళ అమ్మగారు అన్యురాలు, పక్కా విగ్రహారాధకురాలు. దేవుడి మీద ఎక్కడో ఒక కొంచెం నమ్మకం ఉంది ఆమెకి. మేము వెళ్ళాము, చూసాము, పలకరించాం, ప్రార్థన చేసి వచ్చేసాం. సో మరలా ఇన్ఫర్మేషన్ కోసం ఎలా ఉంది అంటే, ఇంకా బాక్స్లోనే ఉంచారన్నా, రేపు అంటున్నారు, ఇంకా 4 రోజులు అంటున్నారు, ఇంకా పిల్లోడిని మాత్రం ఇవ్వట్లేదు, తల్లొక చోట పిల్లొక చోట ఉన్నారు. అన్నయ్య చాలా ఇబ్బందిగా ఉంది మా పరిస్థితి అని వాళ్ళు తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. అయితే వాళ్ళ అత్తమ్మ గారు, అంటే ఆ తల్లిగారి యొక్క తల్లి, ఆ కుమార్తె యొక్క తల్లి ఏడుస్తూ ఆ మెట్ల మీదే ఉండి, మరలా మేము చూడటానికి వెళ్ళినప్పుడు మెట్ల మీదే ఉండి, దేవుడు అనేవాడు ఉంటే మా కుటుంబంలో ఇలాంటి శ్రమ ఎందుకు వచ్చింది, దేవుడు అనేవాడు ఉంటే మా కుటుంబంలో ఎంత కష్టమే వచ్చింది, మేము ఎవరికి అన్యాయం చేస్తాం అని బాధపడతా ఉంది. అయితే నేను ఒకే మాట చెప్పాను, దేవుడు ఈ కష్ట సమయంలో ఆపదలు నమ్ముకోదగిన సహాయకుడు, చేయి విడిచిపెట్టేవాడైతే కాదు. తప్పకుండా ఆయన సహాయం చేసే దక్షిణ హస్తం చాపుతాడు, కనికరం చూపిస్తాడు. అయితే మీరు దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టగలిగితే చాలు. దేవుడి కష్ట సమయంలో కూడా మీకు చేతినిచ్చి మరలా ఆయన ఆదుకునే కనికరం మీ కుటుంబం మీద ఆయన చూపుతాడని ఒకే ఒక మాట చెప్పి మేము ప్రార్థన చేసి వచ్చేసాం. ఆ తల్లి ఆ మెట్ల మీదే మోకాళ్ళు వేసుకుని తనకి వచ్చి రాని ప్రార్థన చేసుకుందట. దేవుడు మహాకృప, వాళ్ళ ఇంటి మీద ఎన్నో అపరాధాలు, ఎంతో భయంకరమైన శాపం, దేవుడు వారి యొక్క మనవి ఆలకించి వారి మీదకి వచ్చిన కీడు, వారి పిల్లల మీదకి వచ్చిన కీడు దేవుడు తప్పించి ఆ వారంలోనే ఆ హాస్పిటల్ నుంచి ఆ చంటి బిడ్డ, ఆ తల్లి క్షేమంగా ఇంటికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? సో ఈ రాత్రి నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, కొన్ని సందర్భాల్లో మనలో ఉన్న
ఆ అవిధేయత మనం దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు మరలా ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశాన్ని ఇస్తాడు. బైబిల్లో ఇలాంటి సందర్భాలు చాలా ఉంటాయి కదా. హాయి అనే పట్టణం పెద్దదేం కాదు, చిన్న పట్టణమే. ఇజ్రాయిల్ అనుకున్నారు ఈ పట్టణం మీదకి యుద్ధం చేయడానికి ఈజీగా గెలుపొందొచ్చు మనం. వెళ్ళారు, వాటి మీద ఎదురైంది. ఎవరిని బట్టి ఈ వాటి మీద ఎదురైంది? ఎవరిని బట్టి అంటే వాళ్ళిదే ప్రయత్నం. చీట్లేస్తే ఆకాన్ పేరు వచ్చింది. యెహోషువ ఏడుస్తున్నాడు, అరే ఈ పట్టణం మీద ఈజీగా జయం పొందాలి కదా, వీళ్ళు ఎందుకు ఓడిపోయారు? శపించబడిన దాంట్లో కొంత దాచేశాడు ఆకాను. ప్రియులారా, మీ జీవితంలో కూడా వాటికి గల కారణం ఏమిటి? ప్రయత్నిస్తూ ఉన్నారు, ఒకవేళ విఫలమవుతుందని ప్రశ్నగా మీరు మిగిలిపోకండి. దానికి కారణం ఏమిటని దేవుని పాదాల దగ్గర ఒప్పుకుని అడగండి. దేవుడు మీకు పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తాడు. మరలా ఒక ఛాన్స్, మీకు ఒక అవకాశం ఇస్తాడు. ఏ హాయి పట్టణం మీద ప్రజలు ఓడిపోయారో మరలా వాళ్ళు పరిస్థితి, నిజస్థితి ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు మరలా అదే హాయి పట్టణం మీద ఇశ్రాయేలుకి దేవుడు గెలిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులది చెప్పండి హల్లెలూయా. సో ఈ రాత్రి నేను అదే చెప్తున్నాను మీకు, నన్ను బట్టియే అనే ఆ సందర్భాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీ పరిస్థితిని బట్టే, మీ నిజస్థితిని దేవుని దగ్గర ఒప్పుకోవడాన్ని బట్టే దేవుడు మీ జీవితంలో కార్యం చేయటం మొదలు పెడతా ఉంటాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, డాక్టర్లు చెప్తారు మేము ట్రీట్మెంట్ చేస్తున్నామండి, మీరు ఈ మెడిసిన్ వాడాలి, మీరు చేయవలసింది మీరు చేస్తే మేము చేయవలసింది మేము చేస్తామని డాక్టర్స్ చెప్తా ఉంటారు. సో దేవుడు కూడా అదే చెప్తున్నాడు, నన్ను బట్టి నీ నిజస్థితి ఏంటో, నీ లోపం ఏంటో ప్రభు దగ్గర ఒప్పుకో, కనికరం దగ్గర కనిపెట్టు, ప్రభు సహాయం చేస్తాడు. యేసు నామములో అలాంటి కృప దేవుడు మీకు దయచేయునుగాక. నా ప్రశ్న ఏమిటంటే, నన్ను బట్టి ఎలాంటి కార్యాలు జరగాలి? నన్ను బట్టి ఎలాంటి కార్యాలు జరగాలి అనే ఆలోచన మీకు వస్తే ముచ్చటగా మూడు సంగతులు మీ ముందుంచి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకురావాలని నేను ఆశపడతా ఉన్నాను. చదవండి మొదటి మాట. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23-24 వాక్యాలు చదవగా విందాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23-24 వచనాలు చదవగా విందాం. మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. చాలు, ఆమేనని చెప్పండి. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. 2 చేతులెత్తి హల్లెలూయా. సో మొదటి మాట, పౌలుని బట్టి దేవునికి మహిమ అనండి ఒకసారి. ఆ పౌలును, అపోస్తలుడైన పౌలును బట్టి దేవునికి మహిమ వచ్చింది. ఈ సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే, పూర్వం అంటే ఒకప్పుడు ఏ మతాన్ని దూషించాడో, ఏ మతాన్ని తిరుగుబాటు చేశాడో, ఇప్పుడు అదే మతాన్ని ప్రకటిస్తున్నాడని ప్రజలు గుర్తించి, ఈ మనుషుడు మారాడు అని ప్రజలు గుర్తించి, ఇప్పుడు పౌలును బట్టి దేవునికి మహిమ వచ్చింది. నా ప్రార్థన, నా ఆలోచన, లేదా ఒక సేవకునిగా నా ఆశ, మీ అందరి కుటుంబాలను బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. మీ అందరి కుటుంబాలను బట్టి సర్వోన్నతుడైన దేవునికే ఘనత కలుగునుగాక. పౌలును బట్టి దేవునికి మహిమ వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు పౌలు దోషకుడిగా ఉన్నాడు, ఒకప్పుడు హింసకుడిగా ఉన్నాడు, ఒకప్పుడు హానికరుడుగా ఉన్నాడు, ఒకప్పుడు నిజంగా పాపుల్లోనే ప్రధాన పాపిగా ఉన్నాడు. అయితే అలాంటి పౌలు మార్పు చెందిన తర్వాత ఏ పౌలుని బట్టి దేవుని నామానికి ఆ అవమానం వచ్చిందో అదే పౌలుని బట్టి దేవుని నామానికి ఘనత వచ్చేసింది. అదే పౌలుని బట్టి దేవుని నామానికి మహిమ వచ్చేసింది. ఈ రాత్రి మీరు ఆలోచించండి, ప్రార్థన చేసుకోండి. ప్రభా, నన్ను బట్టి ఖచ్చితంగా నీకు మహిమ రావాలి, నా కుటుంబాన్ని బట్టి ఖచ్చితంగా నీకు మహిమ రావాలి. ఏ కుటుంబం ప్రార్థనాపూర్వకంగా ఈ మనవులు చేసుకుంటూ ఉంటారో
ఖచ్చితంగా మిమ్మల్ని బట్టి దేవుని నామానికి మహిమ వచ్చునుగాక. అనేకమైన వాక్య లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం కదా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు. మరి ఏం చేయాలి? ఈ దేహంతోనే దేవుణ్ణి మహిమపరచండి. హేరోదు రాజే, కానీ దేవుణ్ణి మహిమపరచనందున పురుగులు పడి చనిపోయినట్లుగా వాక్యంలో చూస్తూ ఉంటాం. ప్రియులరా, మనల్ని బట్టి ఎప్పుడు దేవుని నామానికి మహిమే రావాలి. దైవజనుడిగా నా ప్రార్థన, మీరుంటున్న వీధుల్లో, మీరుంటున్న ప్రాంతాల్లో, మీరుంటున్న ఏరియాలో ప్రజలందరూ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు కనుక ఖచ్చితంగా మిమ్మల్ని బట్టి దేవుని నామానికి ఎప్పుడు మహిమే రావాలని ఒక అన్నగా నా ప్రార్థన. కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి, హుషారుగా చెప్పండి. డేవిడ్ లివింగ్స్టన్ అనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. డేవిడ్ లివింగ్స్టన్ చీకటి ఖండం అని పిలువబడుతున్న ఆఫ్రికా ప్రాంతానికి దేవుని సువార్త నిమిత్తమే ఆయన వెళ్ళాడు. వాస్తవంగా ఆయన పుట్టి పెరిగింది లండన్, ఇంగ్లాండ్ ప్రాంతం. దేవుడు తన సేవకు పిలిపిస్తే, దర్శనమిస్తే ఈ ఇంగ్లాండ్ దేశాన్ని విడిచిపెట్టి ఆఫ్రికా, చీకటి ఖండంగా పిలువబడుతున్న ఆఫ్రికా ప్రాంతానికి దేవుని యొక్క సువార్త పని నిమిత్తమే వెళ్ళాడు. ఆయన బాగా చదువుకున్నాడు, వైద్య శాస్త్రం బాగా చదివాడు. చాలా వైద్య సేవలు ఆయనకి, ఒక డాక్టర్గా వైద్య సేవలు అన్నీ వచ్చు. కానీ దేవుని సేవ పిలుపు నిమిత్తమే ఆ ప్రాంతానికి వెళ్ళి చాలా ప్రయాసపడి దేవుని సేవార్థమై చాలా కష్టపడ్డాడు. ఎంత కష్టపడ్డాడంటే సేవలో రాత్రి మగళ్ళు ప్రయాసపడ్డాడంట. ఆ చీకటి ఆఫ్రికా ప్రాంతం మనుషులు కనబడితే చాలు, ఈయన తెల్లగా ఉంటాడేమో, ఆ ఆఫ్రికన్స్ అందరూ నల్లగా ఉంటారేమో, చూసి కనబడితే చాలు నిజంగానే అతన్ని తినేద్దాం అని అంతట్లుగా మనుషులు అలా ఉన్నారంట ఆ ప్రాంతంలో. చాలా ప్రయాసపడ్డాడంట. ఆయన సేవలో పడిన ప్రయాసకి వాస్తవంగా చెప్పుకోవాలంటే తన ఎడమ కన్ను పోగొట్టుకున్నాడంట సేవలో ప్రయాసపడి. మరొక చోటకి వెళ్ళినప్పుడు ఎడమ కాలు పోయిందట. ఆ తర్వాత ఓ పక్కన చాలా ప్రయాసపడతాడు, కన్ను పోయింది, కాలు పోయింది, ఎడమ చేయి కూడా పోయిందంట. అయినా సరే సేవ విడిచిపెట్టలేదు. చాలా సేవలో శ్రమ పడుతూనే వచ్చాడు. చివరికి సేవలో ప్రయాసపడి ఆ చీకటి ఖండాన్ని, ఒక మాటలో చెప్పాలంటే ఆ ఆఫ్రికా ప్రాంతాన్ని 70%, 100లో 70% ప్రభు వైపు తిప్పాడట. చాలా ప్రయాసపడ్డాడంట. చివరికి తన అంతిమ యాత్ర ముగింపు ఎలా ఉందంటే, ఆయన ప్రయాసపడి దేవుని కొరకు కొన్ని ఆత్మలు సంపాదించి చనిపోయాడంట. చనిపోయిన తర్వాత అతని యొక్క బాడీని తమ సొంత గ్రామం, సొంత ప్రాంతం లండన్కి తీసుకెళ్ళిపోవాలనేమో అందరూ సిద్ధమవుతూ ఉన్నారు. ఈ ఆఫ్రికన్స్ ఏమో, లేదయ్యా ఈ బాడీని మా ప్రాంతంలోనే, ఇతడు మా చీకటి ఆఫ్రికా ఖండానికి వచ్చి మా చీకటి బ్రతుకుల్లో ఒక వెలుగు ఉదయింపచేసిన ఒక దివ్య జ్యోతిగా మా హృదయాల్లో ఇతడు వెలుగును నింపాడు. కాబట్టి ఇతని డెడ్ బాడీని ఇక్కడే పాతిపెట్టండి అని ఆ ఆఫ్రికా వాళ్ళు పంతం బట్టి పట్టుబడతా ఉన్నారు. లండన్ వాళ్ళు అంటారు, లేదండి మా ప్రాంతంలో పుట్టాడు ఇతడు, మా ప్రాంతానికి తీసుకెళ్ళిపోవాలని వాళ్ళు ప్రయాసపడుతూ ఉన్నారు. చివరికి బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఏమిటంటే, ఓ పని చేయండి అనుకుని అతని బాడీనేమో లండన్ ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోయారు. అతని గుండెనేమో ఆ ఆఫ్రికా ఖండంలో తీసుకెళ్ళి అక్కడే పాతి పెట్టారంట. వాళ్ళు అంటున్న మాటలు ఏమిటంటే, ఇతడు మా ప్రాంతం కొరకు ఇంత ప్రయాసపడ్డాడు, ఇతడు మా ప్రాంతం కోసం ఇంత కష్టపడ్డాడు, ఇతని గుండి ఇక్కడే ఉంటే ఇతని యొక్క జ్ఞాపకాలు మాకు ఇంకా గుర్తొస్తాయి, ఇతనిలాగా మేము కూడా ప్రయాసపడతామని. ఒక మాటలో చెప్పాలంటే, చీకటి
హృదయాల్లో వెలుగును పుట్టించిన ఆ డేవిడ్ లివింగ్స్టన్ అనే ఈ గొప్ప దైవజనుడు, అతన్ని బట్టి నిజంగానే ఆ ప్రాంతం దేవునికి మహిమ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఒకసారి చూడండి అతని మీద ఎంత అభిమానాన్ని ప్రజలు పెంచుకున్నారో. అతని గుండె మా ప్రాంతంలోనే ఉంచండి అని ఒక పట్టుదలతో అతని కొరకు రోషంగా ప్రజలు ఎంత దైవికమైన భక్తిని, ఆసక్తిని పెంచుకున్నారో ఒకసారి మీరు ఆలోచిస్తే, నేను అతని యొక్క చరిత్ర చదివినప్పుడు అనిపించింది, ఎంత ప్రయాసపడ్డాడో, దేవునికి మహిమ తీసుకురావటం కొరకు ఎంత ప్రయాసపడ్డాడో. ఈ రాత్రి మీరుంటున్న ప్రాంతాల్లో కూడా మీరే ఒక అద్భుతమైన సాక్షిగా మీ ప్రాంతం కొరకు ప్రయాసపడగలిగితే, మిమ్మల్ని బట్టి ఎప్పుడు కూడా దేవుని నామం మహిమపరచబడుతుంది. నా ప్రార్థన, మీరుంటున్న ప్రాంతాల్లో దేవునికి మహిమ తీసుకొచ్చే బిడ్డలుగా మీరు ఉండండి. మీ ద్వారా ఎప్పుడు దేవుని నామానికి అవమానం అనేది రాకూడదు. పౌలు ఏమంటాడు తెలుసా? మిమ్మల్ని బట్టి అన్యజనుల మధ్యలో దేవుని నామం దూషింపబడుతుంది అన్నాడు. మీరే ప్రశ్నించుకోండి, ప్రభా నన్ను బట్టి నీ నామానికి మహిమ వస్తుందా, నన్ను బట్టి నీ నామానికి దూషణ వస్తుందా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, ప్రయత్నం చేయండి, సరి చేసుకోండి. ప్రభు మిమ్మల్ని బట్టి పౌలు ద్వారా దేవునికి మహిమ వచ్చినట్లు మీ ద్వారా దేవుని నామానికి ఎప్పుడు మహిమ వస్తుంది. అలాగ ప్రభు చేస్తాడు. వాక్యంలో ఒక మాట చదివిస్తాను చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 13వ వాక్యం చూడండి ఒకసారి. అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె బలహీనపరచబడిన స్థితిలో ఉంది, దేవుని మందిరంలోనే ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది? ఇంచుమించు 18 సంవత్సరాల నుంచి. నడుము వంగిన స్త్రీగా ఒక బలహీనతతో ఆమె బాధపడుతూ ఉంది. ప్రభు ఎప్పుడైతే ఆ మందిరంలో అడుగుపెట్టి ఆమెను ముట్టి తాకాడో, ఆమె జీవితాన్ని గురించి రాయబడిన మాట చూడండి ఒకసారి. లూకాసు వార్త 13:13 చూస్తే, ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచిందంట. ఆమెనని చెప్పండి ఒకసారి. సో ఈమె నడుం వంగిపోయిన స్త్రీయే, బలహీనపరచు బాధతోనే బాధపడుతుంది. ఇంచుమించు 18 సంవత్సరాల నుంచి ఆ పరిస్థితిలో ఉంది. ఎప్పుడైతే ప్రభు వచ్చాడో, ఆ నడుం వంగిపోయిన ఆ స్థితి నుంచి ఆమెను బట్టి దేవునికి మహిమ రావటానికి, ఆమెను ఎప్పుడైతే దేవుడు స్వస్థపరిచాడో, ఎంత అద్భుతంగా రాయబడిందంటే, ఆమె చక్కగా నిలబడి దేవుని అంటే ఆమెను బట్టి దేవునికి మహిమ. ఈరోజు మన కుటుంబాలను బట్టి ఎప్పటికీ దేవునికి మహిమ రావాలి. డేవిడ్ లివింగ్స్టన్ గారి జీవితంలో జరిగిన ఇంకొక సంఘటన కూడా మీకు చెప్తాను. చేతుల పైకి ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్పండి. ఈయన వైద్య సేవలు అందించేవాడండి. డాక్టర్గా ఉండి వైద్య సేవలు అందిస్తూ, ప్రారంభ సేవ ఎలా ఉందంటే, ఆయనకి ఎవ్వరూ పరిచయం కాలేదంట. సర్లే ఈ గదిలోనే ఉందో, ఎవరొక్కరిని దేవుడు పరిచయం చేస్తాడు అనుకుని అలాగే గదిలో ఉండి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడంట. వారం అయిపోయింది, 15 రోజులైంది, ఎవ్వరూ పరిచయం కాలేదు. ప్రారంభం అట్లాగే ఉంటుంది సేవ. చాలా బాధపడతా ఉన్నాడు. ఏంటి ఎవరు నాకు పరిచయం కాలేదని ఏడుస్తూ ఉన్నాడు. 15 రోజుల తర్వాత ఎవరో వచ్చి తలుపు కొట్టినట్లుగా అనిపించిందంట. సడన్గా వెళ్ళి చూశాడంట. చూస్తే ఒక కుక్క బాగా కురుపులతో, గజ్జితో చాలా చిందరబందరంగా ఉందంట. వెంటనే ఆయన డోర్ ఓపెన్ చేసి, ఆయనకి ఆల్రెడీ వైద్యం వచ్చి కదా, మెడిసిన్ తెలుసు కనుక, వెంటనే ఆ కుక్క గాయాలతో ఉంటే, ఆ గజ్జిగా ఉంటే అతడు డ్రెస్సింగ్ చేసి ఆ గాయాలు కట్టి అద్భుతంగా ఆ కుక్కను స్వస్థపరిచి పంపించాడంట. వెళ్ళిపోయింది. వారం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, మరలా కనపడలేదు. మనసులో బాధపడుతూ వచ్చాడు. అయ్యో ఇది స్వస్థత పొందింది, బాగైంది, వెళ్ళింది, రాలేదంట అనుకున్నాడంట. సరిగ్గా 12 రోజుల తర్వాత మరలా ఎవరో డోర్ కొట్టినట్లుగా అనిపించిందంట. దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ బాగుపడిన కుక్క 6 డజన్ గజ కుక్కలు తీసుకొచ్చిందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి.
అప్పుడు అనుకున్నాడంట, ఈ కుక్కకి ఇంత అద్భుతంగా స్వస్థత వైద్యం చేస్తే 6 డజన్ కుక్కలు తీసుకొచ్చింది, ఒక్కడికి సువార్త చెప్తే వాళ్ళు మారి అనేకులు ప్రభువులోకి నడిపిస్తారని. అలాగా ఇంచుమించు 1000 గ్రామాల మీద ఆయన దృష్టి పెట్టాడంట. అద్భుతమైన పరిచర్య చేశారంట. సో ఆయన సాక్ష్యాన్ని మరలా నేను చదివినప్పుడు నాలో గొప్ప భారం దేవుడు ఇచ్చాడు. ప్రభా, మమ్మల్ని బట్టి నీ నామానికి మహిమ రావాలి, అలాంటి సేవ మేము చేయగలగాలి. ఎక్కడ దేవుని పనిని నిర్లక్ష్యం చేయకూడదు, ఎక్కడ దేవుని పని వాయిదా వేయకూడదు. ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా నీ పని మాత్రం ఆగకూడదు. అలాగే మరలా ఆ డేవిడ్ లివింగ్స్టన్ లాంటి ఒక అద్భుతమైన సాక్ష్యాలు మన ప్రాంతాల్లో దేవుడు పుట్టించి అలాంటి మహిమ కలిగిన సేవ చేయటానికి ఒక్కొక్క సేవకుణ్ణి విశ్వాసిని దేవుడు వాడుకునుగాక. గట్టిగోసారి ఆమేన్ చెప్పండి. ఒకటి, పౌలుని బట్టి దేవునికి మహిమ వచ్చింది. మిమ్మల్ని బట్టి కూడా దేవుని నామానికి అన్యజనుల మధ్యలో మీరు ఉంటున్నారు, మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు, మిమ్మల్ని వాదిస్తూ ఉంటారు. దేవుడికి ఇంత నిష్టగా ఉండాలా, ఎన్నో కామెంట్ చేస్తూ ఉంటారు. అవేం పట్టించుకోకండి. మీరు ఒకటే ప్రార్థన చేసుకోండి, ప్రభా మమ్మల్ని బట్టి నీకు మహిమ రావాలి, అలాంటి పాత్రగా నన్ను వాడుకోండి. అడగండి, ఖచ్చితంగా మీరున్న ప్రాంతంలో మీ ద్వారా దేవుని నామం విజయోత్సవాలతో ఊరేగించబడునుగాక. రైట్. రెండో మాట చెప్తాను, సెకండ్ వన్. నన్ను బట్టి ఎలాంటి కార్యాలు జరగాలి. ఒకటి, నిన్ను బట్టి దేవునికి మహిమ రావాలి. రెండో మాట చెప్తాను, వాక్య లేఖనాల్లో ఈ మాట చదువుదాం. ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. నన్ను బట్టి ఎలాంటి కార్యాలు జరగాలి. ఆదికాండ గ్రంథం 39 తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపును బట్టి నిమిత్తం ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించాను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన అంతటి మీద ఉన్నది. సో రెండవది ఏంటంటే, యోసేపును బట్టి ఆశీర్వాదం అనండి. ఒకటి, పౌలును బట్టి దేవునికి మహిమ వచ్చింది. రెండోది ఏంటంటే, యోసేపును బట్టి ఆ పోతీఫర్ ఇంటికి ఆశీర్వాదం వచ్చేసింది. అంటే నిన్ను బట్టి అనేకులు ఆశీర్వదించబడాలన్నదే నా ప్రార్థన. ఒక్కరు కూడా ఆమెను చెప్పలేదు కదా. మీరేమనుకున్నారంటే, నాకు ఆశీర్వాదం వచ్చింది చాలండి బాబాయ్ గారు, నా గిన్నె నిండి మాట్లాడలేదు, నా గిన్నె నిండి పొర్లుతున్నదా, గిన్నె అంతా ఖాళీ అయిపోయిందా? గిన్నె నిండి పొర్లే ఆశీర్వాదం వచ్చిందండి నాకు, చాలండి, మిగతా వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు అలా అనుకోకండి. మీ ఆశీర్వాదం, మీరు ఎక్కడుంటున్నారో ఆ ఆశీర్వాదం మిమ్మల్ని బట్టి మీ ప్రాంతమంతా ఆశీర్వదించబడునుగాక. నిజమే కదండి. చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ యోసేపు వారింట్లో నిజంగా చెప్పుకోవాలంటే అడుగు పెట్టాడు, పోతీఫర్ ఇంట్లో అడుగు పెట్టాడు యోసేపు. సో ఎప్పుడైతే ఆ ఇంట్లో అడుగు పెట్టాడో ఆ ఇంటికి యోసేపును బట్టి ఒక ఆశీర్వాదం వచ్చింది. ఆ ఇంటి వాళ్ళందరూ ఆశీర్వదించబడ్డారు. బైబిల్లో మనం చూస్తున్న సందర్భాలన్నీ చదువుతూ ఉంటుంటే బైబిల్లో ఈ విధంగా రాయబడిన అనుభవం కదా. ఓబేదేదేమి ఇంటిలో చెప్పండి, మందస్సం ఉన్న కారణాన్ని బట్టి తన ఇంటోళ్ళని, తనకి సొత్తు అంతటిని దేవుడు ఆశీర్వదించాడంట. మందస్సం అనే దేవుని సన్నిధి ఆ ఇంట్లో ఉంది. అందును బట్టి ఇంటోళ్ళందరికీ ఆ ఆశీర్వాదం వచ్చింది. ఆ ప్రార్థన, నీవు పొందుకున్న ఆశీర్వాదం నీకొక్కడితోనే పరిమితం అయిపోకూడదు. నిన్ను బట్టి నీ ఇంటోళ్ళందరికీ ఆ ఆశీర్వాదం రావాలి. ఒక్కరైనా ఆమెన్ చెప్పారు, మరొకసారి చెప్దాం ఆమెన్ అనండి. సో యోసేపును బట్టి పోతీఫర్ ఇంటి అంతటికి ఆశీర్వాదం వచ్చింది. ఇంకొక మాట చెప్పనా, లాబాన్ ఇంట్లో యాకోబు అడుగు పెట్టాడు.
యాకోబు అడుగు పెట్టడాన్ని బట్టి లాబాను ఇల్లు ఆశీర్వదించబడింది. మీరు అదే మాట ఆదికాండంలో చూస్తారు చూడండి. ఆదికాండ గ్రంథం 30వ అధ్యాయం 27వ వాక్యం చూడండి. ఆదికాండ గ్రంథం 30వ అధ్యాయం 27వ. అందుకు లాబాను అతనితో నీ కటాక్షం నా మీద నున్న ఎడల నా మాట వినుము. ఓకే, నిన్ను బట్టి యెహోవా నన్ను ఎవరిని బట్టి? లాబాను అంటున్నాడు నిన్ను బట్టి, అంటే యాకోబును బట్టి. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించునని ఆశీర్వదించను. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించిన శకునం చూసి తెలుసుకో. నిన్ను బట్టి అంటే యాకోబు ఎప్పుడైతే లాబాను ఇంట్లో అడుగు పెట్టాడో ఆశీర్వాదం స్టార్ట్ అయింది. ఒకసారి అందరూ చేతులు తల్లిలో చెప్పండి. కొత్తగా పెళ్ళైన కోడళ్ళు అత్తోరింటికి వెళ్తున్నప్పుడు అత్తోళ్ళు చెప్తూ ఉంటారు, అమ్మా అమ్మా చెప్పండి అమ్మా, మీరు కాదు కదా వీళ్ళని అంటారు. అమ్మా చెప్పండి, కుడి కాలు ఎట్టమ్మా. ఏ కాలు ఎడితే ఏముంది? ఏ కాలు పెడితే కాళ్ళు ఏమీ లేదు, వ్యక్తిలో ఉంది. ఆమె చెప్పండి ఒకసారి. సో ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, అత్తతో ఎలా ఉండాలి, మామయ్య గారితో ఎలా మాట్లాడాలి, వదినమ్మతో ఎలా ఉండాలి, ఆడబడుచుతో ఎలా ఉండాలి, ఎదురింటి వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి, పక్కింటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి. సో అవన్నీ మనకి దేవుడిచ్చిన ఆ ఆలోచనలు మనం ఎప్పుడైతే అలాగ మన జీవితాన్ని మలుచుకుంటూ ఉంటామో చూస్తారు దేవుడు. మిమ్మల్ని బట్టి మీ అత్తోళ్ళని, ఆమెను చెప్పలేదు, మిమ్మల్ని బట్టి మీ మావయ్య గారిని, మిమ్మల్ని బట్టి మీ ఆడబడుసు, మిమ్మల్ని బట్టి మీ స్వజనులు అందరూ మారేటట్లుగా ఆ ఆశీర్వాదం వాళ్ళు చూసేటట్లుగా ప్రభు చేస్తాడు. ఇది వాస్తవం. నేను చాలా సందర్భాల్లో చూశాను. కొన్ని సాక్ష్యాలు కూడా మన సంఘంలో జరిగిన వాటిని కూడా చెప్తాను. ఒక ఆయన ఎర్రవంతుని దగ్గర మన ప్రార్థన మందిరం ఉండేది. బుచ్చక్కోళ్ళ ఇంటి పైన ఆరాధన జరుగుతూ ఉండేది. కింద మేము అద్దెకు ఉండేవాళ్ళం. చర్చ్ ఓపెనింగ్ అయిన తర్వాత ఆ మరుసటి వారం ఒక కొత్త ఆయన్ని మందిరానికి తీసుకొచ్చి అయ్యా వీళ్ళు ఇక్కడ దగ్గరలోనే ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటారయ్యా, మందిరానికి వస్తారు, ఇదే ఫస్ట్ టైం వీళ్ళు మందిరం దగ్గరికి రావటం అని చెప్పారు. సరే అండి అయ్యా, ఏం పేరు అన్నాను. పలానా పేరండి అని చెప్పారు. సరే ప్రార్థన చేస్తానులే అన్నాను. ఏంటయ్యా ప్రార్థన అవసరం? వయసు పెరిగిపోయిందండి, వివాహ సంబంధాల కోసం చూస్తూ ఉన్నారు, ఎందుకో మరి లేట్ అయిపోయింది, ఇంట్లో అందరికీ వివాహాలు అయినాయి, ఈయనకి మాత్రం పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు, వస్తున్నాయి, దగ్గర దాకా వచ్చి ఆగిపోతూ ఉన్నాయి, ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఏదో ఒకటి లోపం, ఆగిపోతూ ఉన్నారు, ఈ నీడ్ ఉంది, ఈ ప్రార్థన అవసరం ఉంది అని చెప్పారు. సరే అని మేము ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ రాసుకుని బుక్లో రాసుకుని ప్రతిరోజు స్తోత్రాలు చెప్తా ప్రార్థన చేస్తూ వచ్చాం. దరిదాపుగా దేవుని మందిరానికి వచ్చి ప్రారంభించిన ఆనాటి నుండి ప్రార్థన చేయగా ఒక 6 నెలలు ఆయన దేవుని సన్నిధిని వెంబడిస్తూ వచ్చాడు. అంతే 6 నెలల్లోనే దేవుడు కార్యం మొదలుపెట్టాడు. వెళ్ళిన సంబంధం ఒకే అయింది, అద్భుతంగా వివాహం జరిగింది, పరిశుద్ధమైన వివాహం ఘనంగానే వాళ్ళ ఇంట్లో జరిగింది. ప్రభువు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ తర్వాత 2 పిల్లల్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. వివాహమైన తర్వాత పిల్లల్ని కుటుంబాలు తీసుకుని దేవుని మందిరానికి వస్తూ ఉన్నాడు. ఒకసారి నేను చెప్పాను, అన్నా మరి దేవుడు మీ ఇంట్లో గొప్ప కార్యం చేశారు కదా, మీరొక్కరే వస్తున్నారు, ఇంటోళ్ళ సంగతి ఏంటి? మీరొక్కరే మీ ఫ్యామిలీతో వస్తూ ఉన్నారు, మరి మీ ఇంట్లో చాలామంది కుటుంబాలు ఉన్నారు కదా, మీ వదినమ్మళ్ళు ఉన్నారు, చిన్న వదినలు ఉన్నారు, పెద్ద వదినలు ఉన్నారు, మీ అన్నయ్యోళ్ళు ఉన్నారు, సో మీ కుటుంబంలో చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ గురించి దృష్టి పెట్టండి. సో మిమ్మల్ని బట్టి వాళ్ళు ఖచ్చితంగా ప్రభు దగ్గరికి వస్తారని చెప్పడం జరిగింది. వారు కూడా నమ్మారు. సో వాళ్ళ ఫ్యామిలీని మొదట దేవుని దగ్గర నడిపించారు, ఆ తర్వాత వాళ్ళ వదినమ్మల్ని, ఆ తర్వాత వాళ్ళ పిల్లల్ని, ఆ తర్వాత వాళ్ళ అన్నయ్యోళ్ళని, తర్వాత టోటల్గా ఫ్యామిలీ అంతటినీ ప్రభు దగ్గర నడిపిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సో నేను ఊహించని ఆ అద్భుతాన్ని వారి ఇంట్లో జరిగినప్పుడు నేను అదే గుర్తుపెట్టుకుంటూ వచ్చాను. యోసేపుని బట్టి
పోతీఫర్కి ఆశీర్వాదం వచ్చింది. యాకోబును బట్టి లాబాను ఆశీర్వదించబడ్డాడు. నిజమే కదా, మన ఇంటోళ్ళు కూడా మనల్ని బట్టి ఆశీర్వదించబడాలి. మనల్ని బట్టి మన ఫ్యామిలీ అంతా రక్షింపబడాలి, ఆశీర్వాదాన్ని చూడాలి. ఈ భావన ప్రార్థనాపూర్వకంగా మీకు చెప్తా ఉన్నాను. యేసు నామములో మీ ఇంట్లో ఈ కార్యాలను దేవుడే మొదలుపెట్టునుగాక. మీరు బైబిల్లో ఈ మాట చదవండి. సమూయేలు 2వ పుస్తకం 6వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. సమూయేలు 2వ పుస్తకం 6వ అధ్యాయం 12వ వాక్యం చూడండి ఒకసారి. దేవుని మందస్సం ఉండుట వలన యెహోవా ఓబేదేదోము ఇంటి వారిని అతనికి కలిగిన అంతటిని ఆశీర్వదించుచున్నాడనే సంగతి దావీదు తెలుసుకుని దావీదు వెళ్ళి దేవుని మందస్సము దావీదు పురానికి ఉత్సాహంతో తెచ్చేసుకున్నాడంట. సో ఇక్కడ ఓబేదేదోము ఇంటిలో మందసం అంటే దేవుని సన్నిధి. మందసం అంటేనే దేవుని సన్నిధి. ఎందుకంటే మందసం 2 ఉపకరణాలు. ఒకటి తుమ్మకర్రతో చేస్తారు, బంగారు రేకుతో పొదిగిస్తారు. ఇది దేవుని దైవత్వం, దేవుని మానవత్వం, అంటే దేవుని సన్నిధికి గుర్తు. ఎవరింట్లో మందసం అనే దేవుని సన్నిధి ఉంటుందో ఆ సన్నిధే వాళ్ళకి ఆ ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ప్రార్థన చేస్తూ ఉన్నాను ఒక దైవజనుడిగా, మీ ఇంటోళ్ళు మిమ్మల్ని బట్టి ఆశీర్వదించబడాలి. మీ పక్కోళ్ళకి విశ్వాసంతో షేక్ హ్యాండ్ చెప్పండి, దేవుడు నన్ను బట్టి నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. విశ్వాసంతో మీరు పలికితే తప్పకుండా మిమ్మల్ని బట్టి మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. నిజమే కదా. ఇంట్లో ఒక్కరు ఉంటే చాలండి, వాళ్ళని బట్టి దేవుడు అలాగా కుటుంబాన్ని అలా పైకి లేపుతాడు. మన మందిరానికి కూడా ఒకే ఒక ఆమె వచ్చేవారండి దేవుని మందిరానికి. వాళ్ళ ఆయన సరిగ్గా ఆ కరెంటు స్తంభం చూసారా, అక్కడ దించేసి భార్యని అట్లే వెనక్కి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆమె ఒక్కరితే వచ్చేది మందిరానికి. వచ్చినప్పుడల్లా అడిగేవాడిని, ప్రార్థన చేయించుకోవడానికి ఎదురుకు వస్తే అన్నయ్య ఏడమ్మా, అమ్మ మీ ఆయన గారు ఏరమ్మా, అన్న అక్కడ దించేసి వెళ్ళిపోయాడన్నా. నేను ఒకటే చెప్పేవాడిని, మీరు ఒక్కరు కాదు మీ కుటుంబం అంతా. మన ప్రేయర్ రిక్వెస్ట్ ప్రేయర్లో కూడా ఒక అంశం ఉంటుంది కదా, ఒక్కొక్కరుగా వస్తున్న వాళ్ళు చెప్పండి కుటుంబాలుగా దేవుని దగ్గరికి రావాలని ఆ అంశం చెప్పి స్తోత్రం చెప్తూ ఉంటాం. ఆ మాటే చెప్తా ఉండేవాడిని. ఏమన్నయ్య ఎంత చెప్పినా మాత్రం అక్కడే దించుతున్నాడు అన్న, ఒక్క అడుగు కూడా ముందుకు రావట్లేదు అన్నయ్య. నేను చెప్పాను, అమ్మ మీ ఇంట్లో ఓబేదేదోము ఇంటిలో ఉన్న దేవుని సన్నిధి మీ ఇంట్లో ఉండాలి. ఆయన పగలు పనికి వెళ్ళిపోతూ ఉంటాడు కదా, మీరు వంట చేసేసి పిల్లలన్నీ స్కూల్కి పంపించేసి వాళ్ళకి అన్నీ చక్కబెట్టేసి బట్టలు ఏమన్నా ఉంటే ఉతికేసి లేకపోతే ఇస్త్రీ చేయాలనుకున్న ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేసిన తర్వాత 1 గంట సేపు అయినా ఖాళీ ఉంటుందా మీకన్నా? 1 గంట ఏంటని, మధ్యాహ్నం అంతా ఖాళీ అని, పొద్దున్నంతా పనులు ఉంటాయని మధ్యాహ్నం ఓకే, ఆ మధ్యాహ్న సమయంలో 1 గంట దైవ సన్నిధిలో మీ ఇంట్లోనే ఒక గదిలోనే మోకరించి మీరు వాళ్ళ గురించి ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. మీ ఇంట్లో దేవుని సన్నిధి ఉంటేనే ఆ ఆశీర్వాదం చూస్తారు. ఇలాగే చెప్తా ఉండేవాడిని. ఆ తల్లి ఆ మాట విని ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో 1 గంట వాళ్ళ ఇంటి కొరకే ప్రార్థన చేస్తూ ఉండేది. రోజులు గడుస్తూ ఉన్నాయి. వాళ్ళ మరిది గారిని దేవుడు మార్చుకున్నాడు. వాళ్ళ మరిదిలో మార్పు వచ్చింది. మా వదినమ్మ ఏదో అంశం చెప్పి ప్రార్థన చేయి మీ దేవుడు గొప్పోడు కదా అని అంటే ప్రార్థన చేసిందంట. అంతే, వాళ్ళకి విశ్వాసం కలిగింది, కార్యాలు జరిగినాయి. వెంటనే నేను కూడా వస్తానని వాళ్ళ మరిది గారు రావటం మొదలుపెట్టాడు. తర్వాత 1 నెల తర్వాత వాళ్ళ అత్తమ్మ గారికి మారు మనసు వచ్చింది. అస్సలు ఒప్పుకోదండి, దేవుడు అంటే ఒప్పుకోదు. మేము ఎప్పుడైనా విజిటింగ్కి వెళ్తుంటే ఆవిడ పేరే దేవుడి పేరు పెట్టుకుంది, బాగా పూజలు చేస్తూ ఉంటుంది. ఏదైనా సరే ప్రతిదానికి సెంటిమెంట్ ఉండేది ఆ తల్లికి.
అలాంటిది ఎప్పుడైతే ఈ కోడలు ప్రార్థన చేయటం మొదలుపెట్టిందో ఆమెలోనికి పరిపూర్ణమైన మార్పు వచ్చింది. ఆవిడ రావటం మొదలుపెట్టింది. ఇప్పుడు వాళ్ళ మామయ్య గారు కూడా రావటం మొదలుపెట్టాడు. మామయ్య వచ్చారు, అత్తమ్మ వచ్చారు, మరిది గారు వచ్చారు. ఇంకా అసలైన వ్యక్తి ఎవరు? మాట్లాడండి అమ్మా. భర్త అసలైన వ్యక్తి. అందరూ మారుతున్నారు కానీ ఆయన మాత్రం మారట్లేదు. నేను మరలా చెప్పాను, అన్నయ్య నేను ఇంక ఆయన గురించి చేయాలనిపించట్లేదు ప్రార్థన. అలా కాదమ్మా, ఈసారి ఫాస్టింగ్ ప్రేయర్ మొదలుపెట్టు. సో అంతకు మించిన ఆయుధం మరొకటి లేదు. మామూలు ప్రార్థన చేశావు కదా, ఇప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ మొదలుపెట్టు తల్లి అన్నాను. సరే తప్పకుండా ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. దేవుని కృపా కనికరం అని చెప్పాలి. కొంతమందిని దేవుడు ఈజీగా తిప్పుతూ ఉంటాడు ఆయన వైపుకి. కొంతమంది ఎంత చెప్పినా వినరు. అలాంటి వాళ్ళకి ఒక దెబ్బ కొట్టి అప్పుడు తిప్పుతూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మామూలుగా చెప్తే వినరు కొంతమంది. ఒక స్ట్రాంగ్ దాన్ని ఏమంటారంటే స్టోక్ అని చెప్పాలి, అంతే కదా. స్ట్రాంగ్ దేవుడు ఒక పనిష్మెంటే. ఏంటంటే ఆయన వాస్తవంగా ఏదో పని చేసుకుంటానికి వెళ్తూ ఉంటాడు. పని చేసుకోవడానికి వెళ్ళి సాయంకాలానికి ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది. అలా రాడు కదా. ఏ పని లేకపోయినా సెంటర్లో కూర్చోవాలి. ఏ పని లేకపోయినా 4 రోడ్ల జంక్షన్లో కూర్చుని ఆ కబుర్లు ఈ కబుర్లు మాట్లాడుకోవాలి. లేకపోతే మనశ్శాంతి ఉండదు. వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చుని పని నుంచి ఇంటికి వచ్చేసి హ్యాపీగా కొద్దిసేపు ఇంట్లో పిల్లలతో కుటుంబంతో మాట్లాడి ఇలా గడిపితే బాగుంటుంది. అలా ఉండరు కదా. టైం అంతా ఫ్రెండ్స్ దగ్గర టైం వేస్ట్ చేసుకుని ఆ రోడ్ల మీదే అక్కడే ఫ్రెండ్స్తో ఈ మాటలు అట్లా ఆ ఫ్రెండు ఏదో ఒక చిన్న కేసులు ఇరుక్కున్నాడు. ఆ ఫ్రెండు అతి కేసులు ఇరుక్కున్నాడు. అంతే. ఎవరెవరు ఉంటారో, ఎవరెవరు రోజు ఫోన్లో మాట్లాడతారో, ఎవరెవరు అతనికి ఫోన్ చేస్తారో, మొత్తం అతని ఫోన్ నెంబర్లో ఎన్ని కాంటాక్ట్లు ఫోన్ కాల్స్ వచ్చినాయో అన్ని పోలీస్ డిపార్ట్మెంట్లు ఎంక్వైరీ చేశారట. సరిగ్గా ఆ సాయంకాలం అక్కడ దాకా ఉండి వచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత పిల్లల్ని పట్టించుకోవట్లేదు. మళ్ళీ ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. ఆ రాత్రి అతను కేసులో ఇరుక్కున్నాడు. అంతే. పోలీసు వాళ్ళు ఉదయకాలమే ఇంటికి వచ్చేసారు. ఇంటి చుట్టూ తిరిగేస్తున్నారు. డోర్ తీయట్లేదు మానవుడికి. టెన్షన్ ఎక్కువైపోయింది. సో నాకేం సంబంధం లేదండి, నాకేం తెలియదండి, స్నేహితులే కానీ నాకేం తెలియదండి. నీకేం తెలియదు, ఎక్కువ జీపు అని తీసుకుని వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు వచ్చిందండి దేవుని భయం. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ పోలీస్ స్టేషన్లో గడగడగడ వణికిపోతున్నాడు. వెంటనే చర్చికి ఫోన్ చేసి, అన్నయ్య ఏం చేయాలో అర్థం కావట్లేదు, మా ఆవిడ చాలాసార్లు చెప్పింది లోపలికి రా, నువ్వు వెళ్ళు, నాకు అంత ఖాళీ లేదు అన్న. ఇప్పుడు ఖాళీ అయిపోయాను అన్నయ్య, ఇప్పుడు బాధపడుతున్నాను అన్నయ్య. నిజంగా ఆడటం మొదలుపెట్టాడండి. దేవుడి దయ, దేవుని కనికరం అని చెప్పాలి. అతనికి ఏమీ నేరం లేదు, ఏ తప్పు లేదు. కానీ ఫ్రెండ్తో ఉండడం ఆ కాంటాక్ట్ని బట్టి, ఆ పరిచయాన్ని బట్టి అతని పేరు కూడా ఇన్వాల్వ్ చేశారు. మొత్తం మీద వారం తిరగకుండానే ఇంటికి వచ్చాడు. ఇంటికి రావటమే మందిరానికి వచ్చాడు. రావటమే ప్రతి ఆదివారం మందిరానికి వస్తాడు. రావటమే మారు మనసు పొందాడు. రావటమే బాప్తిసం తీసుకున్నాడు. కుటుంబం అంతా దేవుని ఇంట్లోకి వస్తూ ఉంది. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? సో నేనంటాను, ఆ భార్యను బట్టి మరిది మారాడు, అత్తగారు మారారు, మామయ్య గారు మారారు, భర్త కూడా మారాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, నిన్ను బట్టి నీ కుటుంబానికి ఏది ఆశీర్వాదం? ప్రార్థన చేసుకో. దేవుడు ఖచ్చితంగా నీ ఇంట్లో ఒబేదేం లాంటి ఇంట్లో సన్నిధి ఉండాలి. వారి నిమిత్తమే అడుగు. ఈ ఉపవాస ప్రార్థన అందుకే దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఖచ్చితంగా దేవుని పాదాల దగ్గర కన్నీళ్లతో ప్రార్థించు. దేవుడు నీ ఇంటికి నిన్ను బట్టి ఒక వెలుగు, నిన్ను బట్టి ఒక దీవెన, నిన్ను బట్టి ఒక ఆశీర్వాదం తీసుకొస్తాడు. దైవజనుడిగా నేను ఖచ్చితంగా చెప్పగలను, మా కుటుంబాలన్నీ రక్షింపబడ్డాయంటే మొదట మా అక్క ప్రభువులోకి వెళ్ళింది. ఆమె ప్రార్థన ఒక్కొక్కరిని అలా వెలిగించుకుంటూ వచ్చింది. కాబట్టి మీరు
తప్పకుండా ప్రార్థన చేయండి. మీ ఇంట్లో దేవుని సన్నిధి అనే మందసం ఉంచండి. మిమ్మల్ని బట్టి మీ ఇంట్లో వాళ్ళందరూ ఆశీర్వదించబడటం చూస్తారు, సాక్ష్యం చెప్తారు. ప్రభు అలాంటి దీవెన మీకు కలుగు చేయనుగాక. సో చివరి మాట, ఆఖరి మాట చెప్పి ప్రార్థన చేస్తాను. చూడండి, లేఖనాల్లో యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనాన్ని చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచన భాగాన్ని చూడండి. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. రైట్. మూడవది, సమరయ స్త్రీని బట్టి అనేకులు మారారు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. సో మీకు చాలా సింపుల్గా చెప్తున్నాను, నన్ను బట్టియే. సో మనల్ని బట్టి ఎలాంటి కార్యాలు జరగాలి తెలుసా? ఒకటి, పౌలును బట్టి దేవునికి మహిమ వచ్చింది, అలాగ మనల్ని బట్టి మహిమ రావాలి. 2, యోసేపును బట్టి ఆశీర్వాదం వచ్చింది, మనల్ని బట్టి మన ఇంట్లో ఆశీర్వదించబడాలి. మూడవది ఏంటంటే, సమరయ స్త్రీని బట్టి ఊరంతా రక్షింపబడింది. ఊరు ఒక్కరు ఇద్దరు కాదు, ఏకంగా టోటల్గా ఊరంతా కదిలించబడింది. వాస్తవంగా నేను మీతో చెప్తాను, ఒక అన్నయ్యగానే మీతో మాట్లాడుతున్నాను. సమరయ స్త్రీ లైఫ్లో ఒకప్పుడు సాక్ష్యం బాలేదు, కానీ మారింది. ఎప్పుడైతే ప్రజలు ఆమె మార్పును చూశారో ఆమె చెప్పే మాటల మీద నమ్మిక వచ్చింది. ఎప్పుడైతే నమ్మకం వచ్చిందో ఊరూరంతా ప్రభు వైపు తిరిగేశారు. చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఒక్క యూదుని చెంగు పట్టుకుని 10 మంది రావాలని వాగ్దానం ఉంది కదా ప్రభువా, వాక్యంలో రాయబడి ఉంది కదా ప్రభువా. చాలా ఏరియాల నుంచి మా బిడ్డలు దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. ఇంచుమించు ఒక 50 ఊర్ల నుంచి మందిరానికి వస్తూ ఉన్నారు. అమలాపురంలోనే చాలా ఏరియాలు, ఇంచుమించు ఒక 15-16 ఏరియాల నుంచి వస్తూ ఉన్నారయ్యా. కానీ ఏరియాకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, లేకపోతే 2 ఫ్యామిలీలు ఉంటున్నాయి. అలా కాదు, ఒక్క యూదుని చెంగు పట్టుకుని 10 మంది వస్తే, ఇది నీ వాగ్దానం, నీ మాట, ఇది నెరవేరాలి, నన్ను బట్టియే అని భక్తుడు చెప్పాడు కదా. ఒక సమరయ స్త్రీ, ఓ పాపిష్టి మనిషి మారితేనే ఊరూరు కదిలించబడిందంటే, వీళ్ళందరూ చక్కని భక్తి చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, పరిచయం చేస్తున్నారు, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు, సేవకులంటే ఎంతో గౌరవిస్తూ ఉన్నారు. ప్రభువా, వీరిని బట్టి ఒక్కరు కాదయ్యా, ఖచ్చితంగా 10 మంది రావాలి, ఇది నీ వాగ్దానం, ఇది నీ మాట. నా ప్రార్థన కూడా అదే చేస్తూ ఉన్నాను. త్వరలో మీరు సాక్ష్యం చెప్తారు, మిమ్మల్ని బట్టి 10 ఆత్మలు రక్షింపబడునుగాక. గట్టిగా 2 చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? హుషారుగా చెప్పండి. 10 మంది రావాలనేదే దేవుని వాగ్దానం. ఒకసారి ఆ మాట చదవండి. జకరియా పుస్తకం 8వ అధ్యాయం 23వ వాక్యం చూడండి ఒకసారి. జకరియా గ్రంథం 8. అధిపతియకు యెహోవా సెలవిచ్చిందేమనగా, ఓకే, ఆ దినములో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడింది. చాలండి. ఒక్క యూదుని చెంగు పట్టుకుని ఎంతమంది అట? ఓకే, ఇప్పుడు మీరున్న ఏరియా ఎర్రవంతుని దగ్గర నుంచి వస్తున్నారనుకోండి, ఒక్క యూదుడిగా ఉంటే మిమ్మల్ని బట్టి 10 మంది. నల్లవంతున, ఏదరపల్లి వంతున, అన్ని వంతులే. అబ్బిరెడ్డి కాలనీ, భద్రకాళి టౌన్షిప్, మేధా గార్డెన్, సో అశోక్ నగర్, గాంధీనగర్, ఇట్లాగ ఏరియాలు, అమలాపురంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి కదా, బైపాస్ రోడ్లు, చాలా ఏరియాలు ఉన్నాయి కదా. సో మిమ్మల్ని బట్టట 10 ఆత్మలు, ఒక్కడిని బట్టి 10 ఆత్మలు. అక్కడ ఏమని రాశారంటే, ఒక్క యూదుని చెంగు పట్టుకుని, అంటే మీరు యూదుల్లాగా మారితేనే మిమ్మల్ని బట్టి వాళ్ళు వచ్చేది.
యూదుల్లో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, నేను యూదుణ్ణి కదా ఆ పని చేయను, అంటే రాజీ పడని జీవితం ఉంటుంది. ఎవరినైతే రాజీ పడకుండా భక్తి చేస్తారో అది దేవుడు చూస్తాడు. అప్పుడు మీరు యూదులుగా మారుతారు. అప్పుడు మిమ్మల్ని బట్టి 10 మంది వస్తారు. మనం ఏం చేస్తామంటే సింపుల్గా ప్రతిదానికి రాజీ పడిపోతూ ఉంటాం. పర్లేదు, ఉపవాసమా ఈరోజు చేయకపోయినా పర్లేదులే, ప్రార్థన ఈరోజు చేయకపోయినా పర్లేదు, వాక్యం చదువుకోవటమా ఈరోజు చేయకపోయినా పర్లేదు, ఆదివారం ఈ వారం మానేసిన పర్వాలేదు. ఇలాగ ప్రతిదీ కూడా మనం ఏం చేస్తామంటే రాజీ పడిపోతాం. రాజీ పడిపోతే మన యూదులం అవ్వం. రాజీ పడితే మన ద్వారా కొన్ని ఆత్మలు ప్రభు దగ్గరికి రావు. ఖచ్చితంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు యూదులుగా మారితేనే మిమ్మల్ని బట్టి 10 ఆత్మలు రావాలి. ఇది ఒక సమరయ స్త్రీ, ఒక పాపిష్టి మనిషి మారితేనే ఇంత అద్భుతం జరిగితే, మీరు దైవికంగా ఎప్పటి నుంచో ఎదిగిన పిల్లలు, దేవుడంటే ఎంతో దైవభక్తి కలిగిన కుటుంబాలు, సో మిమ్మల్ని బట్టి రావా? ఖచ్చితంగా వస్తాయి. అయితే కొన్ని విషయాల్లో మీరు రాజీ పడిపోతున్నారు. ఈ రాత్రి దేవుని సేవకుడిగా మాట్లాడుతున్నాను. ఏ విషయాల్లో మీరు రాజీ పడుతున్నారో ఈరోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకోండి. మిమ్మల్ని బట్టి మరలా కొత్త ఆత్మలు దేవుని దగ్గర నడిపిస్తాడు ఆయన. యేసు నామములో కృప విస్తరించునుగాక. చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. నేను సేవకు వచ్చిన కొత్తలో ఒక కుటుంబం పరిచయం అయ్యారు. అయ్యగారు స్లాబ్ వేసుకుంటున్నాం, ప్రార్థన చేయడానికి వచ్చి మిల్లర్కి పైన స్లాబ్ వేస్తారు, ప్రార్థన చేసి వచ్చేయండి అన్నారు. సరేనండి వస్తానండి అన్నాను. వెళ్ళాను. మిల్లర్ స్టార్ట్ చేసి ఆయిల్ వేసి ప్రార్థన చేసి పైకి తీసుకెళ్ళారు. ప్రార్థన చేసి వెళ్ళి వస్తానండి అన్నాను. తాపీ మేస్త్రీలు ఎట్లా ఉంటారంటే, వాళ్ళు ఏ రోజు అంటే ఇంకా ఆ రోజే, ఇంక వేరే ఆప్షన్ ఏముండదు. వర్షాకాలం అది, మరి ఎందుకు పెట్టుకున్నారు స్లాబ్? మేస్త్రి టైం వేరు బిల్డింగ్లు ఒప్పుకున్నాడండి, చేసేయాలండి అన్నారు. సరే అని నేను వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. ప్రార్థన చేసి ఇంటికి వచ్చేసాను. అక్క ఎక్కడికో విజిటింగ్కి వెళ్ళారు, ఏదో ఏరియాకి విజిటింగ్కి వెళ్ళారు. మధ్యాహ్నం కల్లా వచ్చేయాలి. వెళ్ళిన 1 గంటకే నాకు ఫోన్ చేశారు, స్లాబ్ వేయటానికి అక్కడికి ప్రార్థన చేయడానికి రమ్మన్నారు. వెళ్ళారా ప్రార్థన చేయడానికి? వెళ్ళాను అన్న. సరే, వాతావరణం అంతా క్లైమేట్ అంతా మారిపోయింది. మబ్బులు మేఘాలు, వర్షం వచ్చే సూచనలు స్టార్ట్ అయిపోయినాయి. సో నా మనసులో ఇక ప్రారంభ సేవ కదండి స్టార్ట్ అవుతుంది, దిగులు స్టార్ట్ అవుతుంది. ప్రభా, పిలవకుండా పిలిచారు, వెళ్ళి స్లాబ్ వేసుకుంటారన్నారు, ప్రార్థన చేసి వచ్చాను. మరి ఇది వర్షాకాలంలో వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు, లోపం వాళ్ళదైనా ప్రార్థన చేయడానికి వచ్చారు, మళ్ళీ వర్షం వచ్చేసి అందరూ అన్యజనులు అంటారు, ప్రభా ఏం చేస్తావో నాకు తెలియదు. నువ్వు వాతావరణాన్ని ఆ స్లాబ్ అయ్యేదాకా మళ్ళీ ఇంటికి వచ్చి ప్రార్థన మొదలెట్టాను. నేను దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. స్లాబ్ అయ్యేదాకా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవుడి దయ వల్ల వర్షం అయితే రాలేదు, కానీ చుట్టూ వర్షం పడ్డది, కానీ ఆ ఏరియాలో రాలేదు. దేవుడు ఆ చూచిని చూపించి దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసండి. వాళ్ళ భార్య అస్సలు మందిరం రాదండి. భర్త ఎన్నిసార్లు బతిమాలాడో, రామ్మ ఎల్లెల్లో అనేదంట. అలాంటి ఆవిడ వచ్చి ముందుగా కూర్చుంటుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. పిల్లలు వచ్చేసారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంచుమించు 10 కుటుంబాలు పట్టబడ్డాయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు అదే గుర్తుమాట, ఒక్క స్లాబ్ 10 ఆత్మలు. దేవుడికి స్తోత్రం. మరి ఇప్పుడు ఎన్ని స్లాబ్లు వేయాలో నా మనసులో అదే అది స్క్రీన్ లాగా మీద అలా గుర్తొచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. సందర్భం అంతా గుర్తొచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. మీ జీవితంలో కూడా కొన్ని అనుభవాలు ఉంటాయి. నా ప్రార్థన 10 ఆత్మలు ఏ విధంగా అయినా సరే మీ ప్రాంతంలో పట్టబడాలి. ఖచ్చితంగా మిమ్మల్ని బట్టి దేవుడు చేస్తాడు. ఆమేనండి. ఒకసారి దైవజనులు ఒక సందర్భం సాక్ష్యం చెప్పారండి. ఏమన్నారు తెలుసా? ఆయన ట్రైన్ ఎక్కుదామని రైల్వే స్టేషన్లో కూర్చున్నారంట. ఎంతసేపు అయినా ట్రైన్ రావట్లేదు, లేట్, అప్పటికి 1 గంట లేటు.
ఒక చిన్న పాప వచ్చి, అంకుల్ 10 రూపీస్ ఉంటే ఇవ్వరా, 10 రూపీస్ ఉంటే ఇవ్వరా అని అడుగుతుందంట. పాప మా అన్నకి జాలి కలిగి, సరే అమ్మ నేను 10 రూపాయలు ఇస్తానులే, కానీ మీ నాన్న లేడా, మీ అమ్మ లేదా, నీకెవరు లేరా, ఏంటి ఇలాగా చేయి చాసి అడుగుతున్న, ఎవరు లేరా నీకు? వెంటనే ఆ పాప చెప్పిన ఆన్సర్కి, ఆ పాప చెప్పిన సమాధానానికి దైవజనుడు హృదయంలో ఒక భయాందోళన కలిగిందంట. ఏంటంటే, మా నాన్న ఉన్నాడయ్యా, ఉన్నాడు, కానీ ఈ రోజున మేము ఈ ప్లాట్ఫామ్ మీద ఇలా చేయి చాచుకుని అడుక్కుంటున్నామంటే దానికి కారణం మా నాన్న, దానికి కారకుడు మా నాన్న. మా నాన్నకి ఈ రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది, మంచి ఉద్యోగం, కానీ మా నాన్న వ్యసనాలు, అలవాట్లు, త్రాగుడు అతన్ని భయంకరమైన పరిస్థితి తీసుకెళ్ళిపోయింది. ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు, ఆఫీసుల మీద తిరగబడ్డాడు, అంతా పోయింది. చివరికి ఏమీ లేకుండా మా అమ్మ మా నాన్న ఉద్యోగం పోయిందని మెంటలు వచ్చేసి మంచాన్ని పట్టి అలాగే బాధపడుతూ ఉంది. 2 పిల్లలం. మా తమ్ముడు ఆ ప్లాట్ఫామ్ మీద అడుక్కుంటున్నాడు, నేను ఈ ప్లాట్ఫామ్ మీద అడుక్కుంటున్నాను. ఆ పాప చెప్పిన మాట విని నిజంగా దైవజనుడు కన్నీళ్ళు పెట్టుకున్నాడంట. ప్రభా, ఈ చిన్న పిల్లలు ఇలా అయిపోవటానికి కారణం తండ్రి చేసిన అపరాధం. ఈ రాత్రి నేను మిమ్మల్ని ప్రశ్నింపచేసే మాట అడుగుతున్నాను. మిమ్మల్ని బట్టి మీ పిల్లలు దుఃఖపడకూడదు. మా నాన్నే సరిగ్గా ఉంటే ఈ పరిస్థితి మాకు వచ్చి ఉండేది కదా, ఆ స్థితి ఎప్పుడు రాకూడదు మీకు. మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ రావాలి, మిమ్మల్ని బట్టి మీ ఇంటికి ఆశీర్వాదం రావాలి, మిమ్మల్ని బట్టి ఊరంతటికి రక్షణ రావాలి. ఆమేన్ చెప్పండి. సో ఈ రాత్రి ఎందుకో ఈ ఉపవాస ప్రార్థనలు ఈ మాటలు దేవుడు జ్ఞాపకం చేశాడు. మరలా గుర్తు చేస్తున్నాను, నన్ను బట్టియే ఈ తుఫాన్ వచ్చిందనేటట్లు కాకుండా నిన్ను బట్టి ఎలాంటి కార్యాలు జరగాలో ముచ్చటగా 3 మాటలు చెప్పాను. ఖచ్చితంగా ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నిన్ను బట్టి దేవునికి మహిమ రావాలి, నిన్ను బట్టి నీ ఇంటికి ఆశీర్వాదం రావాలి, నిన్ను బట్టి నీ ఊరికి రక్షణ రావాలి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. అందరూ అలాగే మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుని ఈ కోడికను మనం ముగించుకోబోతున్నాం. ప్రభువా, దైవజనుడి నోట మీరు పలికించిన ఈ మాటలన్నిటిని బట్టి స్తోత్రాలయ్యా. నన్ను బట్టియే అనే ఒక చిన్న మాట మాకు పాఠంగా మీరు నేర్పించారు నాయన. నిజమే ప్రభువా, నన్ను బట్టియే, నా బిహేవియరే, నా ప్రవర్తనే, నా జీవితమే అనేకులకి గుణపాఠం. ప్రభువా, ఒక్క డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండాన్ని కదిలించాడు. ప్రభువా, నన్ను బట్టియే యేసయ్యా నీకు మహిమ వచ్చినట్లుగా సహాయం చేయండి. చిన్న ప్రార్థన చేసుకోండి, అందరూ మోకరించండి, 2 చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థన చేయండి. అందరూ చెప్పండి, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, నన్ను బట్టియే ప్రభా నీ నామానికి మహిమ రావాలి ప్రభా. యేసయ్యా, హల్లెలూయా. 2, నిన్ను బట్టి నీ కుటుంబం మీదకి ఆశీర్వాదం రావాలి, ఏ శాపం నీ ఇంటి మీద ఏలుబడి చేయకూడదు. ప్రార్థన చేసుకోడు. ప్రభువా, యోసేపును బట్టి పోతీఫర్ ఇంటిని ఆశీర్వదించావు, లాబానును బట్టి యాకోబును బట్టి లాబాను ఆశీర్వదించబడ్డాడయ్యా. నన్ను బట్టి నా కుటుంబానికి గొప్ప ఆశీర్వాదం రావాలయ్యా. అలాగ నన్ను తలగా నియమించు ప్రభువా. ప్రార్థన చేసుకోండి. అలాగునే ఒక్క సమరయ స్త్రీని బట్టి ఊరంతా రక్షణ వచ్చింది, నన్ను బట్టి నా గ్రామానికి రక్షణ రావాలి ప్రభు అని ప్రార్థన చేయండి. ఈ రాత్రి విత్తబడిన వాక్యం మన వినికిడిలో నూరంతలుగా ఫలించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం అందరూ చెప్పాలి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
హల్లెలూయా. యేసయ్యా, ప్రార్థన చేసుకోండి అందరూ. యేసయ్యా, నన్ను బట్టియే. అయ్యా ప్రార్థన చేసుకోవాలి. అయ్యా నన్ను బట్టియే ప్రభువా. హల్లెలూయా. యేసయ్యా, నీ నామం మహిమపరచబడినట్లుగా సహాయం చేయండి ఆయన. ప్రార్థించాలి అందరూ, అడగండి దేవుణ్ణి. అయ్యా నా కుటుంబం మీదకి ఆకాన్ లాంటి శాపం రాకూడదు నాయన. నన్ను బట్టి నా కుటుంబానికి ఆశీర్వాదం అయ్యా, నా కుటుంబానికి ఆశీర్వాదం రావాలయ్యా. ప్రార్థించండి, ప్రార్థించండి. ప్రభువా స్తోత్రం, స్తోత్రం. నీకు మహిమ రావాలి ప్రభువా. తలలు వంచండి, ప్రార్థన చేసుకోబోతున్నాం. విత్తబడిన వాక్యం మన గుండెల్లో నూరంతలుగా ఫలించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. రేపు ఉదయకాలం జరిగే సకల పరిశుద్ధుల ఆరాధనలు ఆశీర్వాదకరంగా జరిగినట్లు స్తోత్రం చెల్లిద్దాం. సేవకుల్ని బలపరిచి అభిషేకించి స్వరాన్ని తాకి బలపరిచి వాడుకున్నట్లుగా సిద్ధపరిచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి జీవాధిపతి అనే సయాన్ని పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ఈ ఉపవాస కొడుకలో మీ దాసు నిలబెట్టుకుని వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు నాయన. ఆ దినములో యోనాను బట్టి తుఫాను సముద్రంలో వచ్చిందని వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభు. ఆ యొక్క తుఫాను ద్వారా యోనాను బట్టి వాడికి ప్రజలకి ఎంతో నష్టం కలిగింది. దైవమా మీకు స్తోత్రాలు. కానీ దేవుని ప్రజలు అయ్యా ఎలా ఉండాలో వాక్యం ద్వారా మాట్లాడారు. పౌలు భక్తుని బట్టి అయ్యా నీకు మహిమ వచ్చింది నాయన. అలాంటి కార్యాలు యేసు నామములో జరిగించండి. మునుపు ఎంతో నీకు నిష్ప్రయోజనంగా ఉన్న పౌలు నీ మత్తమునకు వచ్చిన ఆయన చెడగొట్టిన అతనే మరలా ప్రకటించేవారుగా మార్చి నిన్ను మహిమపరిచే బిడ్డగా చేస్తారు. అలాగున నాయన నీ బిడ్డలందరూ కూడా వారిని బట్టి నీకు మహిమ రావాలి. వారి యొక్క పాత అలవాట్లు పద్ధతులన్నీ మార్చుకొని నేను మహిమపరిచే రీతిగా వారిని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. అలాగునే నాయన యోసేపుని బట్టి పోతీఫర్ ఇంటి వారందరికీ ఆశీర్వాదం కలిగింది ప్రభువా. అలాగునే నాయన యాకోబుని బట్టి లాబాను ఆశీర్వదించబడ్డాడు తండ్రి. మందసమునుడి ద్వారా ఒబేదేదోము ఇంటి వారందరూ ఆశీర్వదించబడ్డారయ్యా. నాయన ఇదిగో మా బిడ్డలందరిని బట్టి వారి కుటుంబాల్లో ప్రాంతాల్లో ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా. యేసు నామములో బిడ్డలందరూ ఆశీర్వదించబడుదురుగాక. వీరి ఆశీర్వాదం ఇంటి వారికి ప్రాంతాల మీదకి కలుగునుగాక. యేసయ్య అలాంటి భాగ్యం మా బిడ్డలకి ఇవ్వండి అయ్యా. మీకు స్తోత్రాలు. అలాగునే సమరయ స్త్రీని బట్టి సమరయ గ్రామాన్ని అంతటికీ కూడా రక్షణ కలుగు చేస్తా ప్రభువా. మీకు స్తోత్రాలు అయ్యా. చేరిన బిడ్డలను బట్టి వారి ఇంటి వారికి వారి ప్రాంతానికి వారి ప్రజలకు కూడా అయ్యా రక్షణ కలిగేటట్లు సహాయం చేయండి. వీరిని బట్టి అనేకులు రక్షణలోనికి వచ్చినట్లు చేయండి. ఒక యూదుని చెంగు పట్టుకుని 10 మంది ఎలాగొస్తారో ప్రభువా వాక్యం సర్విస్తున్న రీతిగా నాయన ఒక్కొక్క వీధి నుండి 10 మంది ఒక్కొక్క వ్యక్తిని బట్టి రావడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. అలాగున మా బిడ్డలను బట్టి అనేకులకు రక్షణ కలుగునట్లు సహాయం చేయండి. విత్తబడిన వాక్కులు అందరూ హృదయాలలో ఫలభరితంగా మార్చండి. వాక్యాన్ని హత్తుకొని అలాగును నేను వెంబడించడానికి సహాయం చేయను ఆయన. వాక్యానుసారంగా బిడ్డల జీవితాలు మార్చండి. రాత్రంతా క్షేమం ఇచ్చి మరలా వేకునే లేచి నిన్ను స్తుతించడానికి మెలకు కలిగిన ఆత్మ దయచి ఉదయకాలపు ఆరాధన కొరకు మమ్మల్ని మా బిడ్డలను సకల పరిశుద్ధులను సిద్ధపరచండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు సదాకాలం దేవుడు తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం.